తలలో వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ నీకే స్తుతి, రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, అబద్ధం ఆడజాలటువంటి మా దేవ మీకే మహిమ, అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నాయనా నీతిమంతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, పరలోకమందున్నటువంటి మా తండ్రి మీకే మహిమ, నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే ఘనత, మా కోట మా ఆశ్రయ దుర్గమా మీకే స్తుతి, మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, త్వరలో మెగారుడై రానయ్యున్నటువంటి మా ప్రభ మీకే మహిమ, సర్వోన్నతుడ మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడ మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ, నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి, సర్వశక్తి గల మా తండ్రి మీకే స్తోత్రం, అభివృద్ధినిచ్చు మా ప్రభ మీకే మహిమ, అసాధ్యమైనదంటూ లేనివాడా మీకే మహిమ, దహించు అగ్నివలేని మహిమను కనపరచువాడా నీకే మహిమ, సమాధానకర్తయోగ అధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తుతి, మహాగణుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత, ఘనమైన నామం గలవాడా తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా పరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి, అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకున్న ఆయన ఎప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాము నాయన. మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగోనండి వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు కానీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడని హెబ్రీ 8:12 మీరు వ్రాయించిన ప్రకారము తండ్రి ఇదిగోనైనా మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి, ఏషియా 38:17 తండ్రి నీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నీ పారవశితని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నింటినీ కూడా తండ్రి ఇదిగోనైనా మీ వీపు వెనక తట్టుకు విసిరివేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగోనైనా కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన. మీకు ఆయాస్కరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడుము నాయన. నిత్యమైన మార్గములను మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా నీ ప్రజల దోషములను పరిహరించమని తండ్రి, వారి పాపమంతయు కప్పివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ప్రభువా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి నాయన. మీకు మొర్రపెట్టి వారి ఎడల నాయన కృపాత్సయము గలవాడవైన తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి తండ్రి. ఇంకోనైనా మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపములు పరిహరించమని ఆయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగివేయమని తండ్రి, మా దోషములన్నిటిని తుడిచివేయమని తండ్రి నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి మన ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకు తండ్రి మీ పరిశుద్ధాత్మను తండ్రి మా యొద్ద నుండి తీసివేయకండి ఆయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ రక్షణ ఆనందము మాకు మరలా పుట్టించము నాయన. ఇగో తండ్రి మీ అపోస్తుల వలె తండ్రి నాయన, ఇగో నేను పేతురు వలెని, యాకోబు వలెని, నేను యోహాను వలె తండ్రి మేమందరము తండ్రి బంధకాలలో సహితము తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మేము రక్షణ నాయన చివరి వరకు కొనసాగుటకు తండ్రి మాకు సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి నాయన. మేము మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతునట్లు జ్ఞానము, బుద్ధి, వివేకం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఇక నేను బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నేను మీ సన్నిధిలో వారికి నాయన సహాయం చేయండి ఆయన. మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి క్షేమకరంగా వారి ప్రయాణాలను ముగించుకొని తండ్రి మీ సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి ఆయన. ఇదిగో తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి వెళుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోనైనా వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి తండ్రి క్షేమకరంగా వచ్చినట్లు తండ్రి నాయన సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దాయిచ్చండి ఆయన. ఇదిగో తండ్రి పిల్లల దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి పిల్లల్ని వారికి బహుమానంగా వారికి అనుగ్రహించమని, వారి గర్భాలు తెరమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వృద్ధులను తండ్రి, విద్యార్థులను తండ్రి, చిన్నపిల్లలను
బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడ ప్రేమగలటి మా తండ్రి కృపగల మహారాజా గొప్ప దేవా నీకే స్తోత్రమునైనా మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలని శాంతిని సమాధానమును రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. కానీ మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అడుగుతున్నాం తండ్రి. ఇకనైనా సిలువను కూర్చున్నటువంటి వార్త నశించున్న వారికి విరితముగానే రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని తండ్రి వారు గుర్తెరిగినట్లు తండ్రి ఇకనైనా సహాయం చేయండి అయినా. ఇక తండ్రి బండాలంటే రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ శాఖ, బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులను తండ్రి సామాన్య ప్రజలను అధికారులను ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నేను కార్మికులనే కానీ ఉద్యోగస్తులనే కానీ కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. బుద్ధిగల కన్యకుల వలె తండ్రి మేమందరము సంఘంలో ప్రతి ఒక్కరము నాయన బుద్ధిగల కన్యకుల వలె మేమందరం సంఘంలో ప్రతి ఒక్కరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన లేఖనంలో దేవుని శక్తిని ఎరినట్లు మా మనోత్తరాలను వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయనట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఇక నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక నాయన సిద్ధపాటు దయచేయండి ఆయన. ఇక తండ్రి మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో నాయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ముందుగట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతల కొరకు తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. నేను కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి అయినా. ఇంకా తండ్రి మేమందరం ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇక నేను అంతవరకు సాయించడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా నేను యవ్వనులను కుటుంబాలతో పాటు నేను ఉంటున్నటువంటి సేవకులనే కానీ నేను విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తగిన జ్ఞానము, బుద్ధి, వివేకము అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి శోధనలోను, బాధల్లోనూ, నాయన ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నేను ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుని చదువుదో మేము ఎరగం. కానీ తండ్రి అందరి ప్రార్థనలు ఎరిగిన దేవుడు నాయన, ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, మమ్మల్ని చూచున్న దేవుడు నాయన. తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్క అవసరతలను నాయన క్రీస్తు ఐశ్వర్యం చెప్పిన మీ అవసరములు ప్రతి అవసరం తీర్చనని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన బిడ్డ యొక్క అవసరతలు ప్రతి ఒక్క అవసరతలను తీర్చమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి కనుక ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ నాయన శోధనలో ఉన్న బిడ్డలందరినీ శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి నాయన కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరం ఆత్మయందు ఎదగడానికి తండ్రి ప్రేమ, సమాధానము, శాంతి తండ్రి కలిగి ఉండినట్లు నాయన. ఇదిగో తండ్రి నాయన మేమందరం ఆత్మఫలాలు గలితీ రాసిన పత్రికలో ప్రేమ, సమాధానము, దయాలతోము తండ్రి అనే ఆత్మఫలాలు మేము పండే విధముగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. సాతాను తంత్రాలను జయించడానికి కావాల్సినటువంటి తగిన శక్తిని, జ్ఞానము అనుగ్రహించండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి తండ్రి. ఇదిగోనైనా సంఘంలో తండ్రి ఇదిగోనైనా భార్య రక్షణలోకి వస్తే భర్త రక్షకు రానటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని, మీ దయ రెక్కల చాటును భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను మీ దయ రెక్కల చాటును భద్రపరచమని, నూతన సంవత్సరం మరొక నూతన దయాకిరీటం వారికి అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో నాయన వారిని చేతపరచమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్ర కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. విధవరాండ్రులందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పక్షాన వాద్యమని న్యాయము జరిగించమని తండ్రి మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. కృపగల మహారాజా, ప్రేమగలటు మా తండ్రి, ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ఇకనైనా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దేరకల చట్టం భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పరిశుద్ధాత్మ వరమును మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ఆయన. ఇక తండ్రి మా అందరికీ సిద్ధపాటు దయచేయండి ఆయన. బలహీనమైన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇక బలహీనమైన బిడ్డలకు అందరికీ తోడ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. నాయన కోపం పడ్డు కానీ పాపం చేయకూడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మేము కోపం పడకుండా తండ్రి, ఇంకా నైనా మా కోపము సూర్యుడు అస్తమించే వరకే ఉండినట్లనైనా తండ్రి
నాయన సహాయం చేయండి తండ్రి. నాయన సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. దురాత్మల సమూహంతో మేము పోరాడడానికి కావలసిన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించి నేను మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నేను దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించమని మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం. గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. ఇగోనైనా మీ సన్నిధిలోనైనా సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, ఇగోనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నాడు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చట్టం భద్రపరచమని తండ్రి. ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమమైడ, కృపామైడ, సర్వలోక న్యాయాధిపతి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.